తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీలు తొక్కినన్ని అడ్డదారులు గాని ఎలా అయినా ఒకే ఒక కార్పొరేటర్ కలిగి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్న దురుద్దేశంతో అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి ఎంతటి నానా రభస చేసి గెలిచారో మీరందరూ కూడా చూసే ఉంటారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ అత్యంత గొప్పవైనటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఎక్కడికక్కడ కార్పొరేటర్లను రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ కూటమి పార్టీల ఎత్తుగడలను చిత్తు చేస్తూ వారి యొక్క తప్పుడు పనులను ఎండగడుతూ వచ్చినటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఇందులో భాగంగా అనీష్ రాయల్ ఎవరినైతే కూటమి నేతలు ఓటింగ్కి వెళ్తూ కిడ్నాప్ చేశారో అతని భార్యను రక్షించే ప్రయత్నంలో భాగంగా నేను నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి పసుపులేటి సురేష్, వాసు యాదవ్, చైతన్య, అహ్మద్, కౌశిక్ వారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే ప్రయత్నంలో మా మీద జరిగినటువంటి దాడి అంతా ఇంత కాదు. దాన్ని ప్రత్యక్షంగా ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మేము పోస్ట్ చేయడం జరిగింది. మా మీద జరిగినటువంటి దాడికి కనీసం కంప్లైంట్ కూడా తీసుకోకుండా మా మీద ఎదురుగా తప్పుడు కేసులు బనాయించి మా ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నానికి ఈరోజు కూటమి నాయకులందరూ కూడా పూనుకున్నారు. ఆ రోజు విపరీతంగా దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు కౌశిక్, అహ్మద్, వాసు యాదవ్లు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఏమాత్రం లెక్క చేయకుండా మేమేదో ఒక కూటమి నాయకుడి మీద దాడి చేయడానికి వెళ్ళాం, వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయడానికి పూనుకున్నాం, కత్తులు, కటారులు, తుపాకులు తీసుకెళ్ళామన్న అబద్ధపు మాటలతో ఒక కంప్లైంట్ని రిజిస్టర్ చేశారు. ఇదే కాకుండా ఒక కార్పొరేటర్ సోదరుణ్ణి అప్పటికి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అలిపిరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచారో అతన్ని అని ప్రశ్నించడానికి నేను పోయినప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుళ్లను బెదిరించానని, చాలా ఘోరంగా ప్రవర్తించానని, ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఆ కానిస్టేబుళ్లను థ్రెటన్ చేశానని, అప్పటికే రాజేష్కి నోటీసు ఇచ్చి ఉన్నామని ఒక తప్పుడు స్టేట్మెంటు కథనాన్ని సృష్టించి అక్కడ కూడా ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్ని నా మీద పెట్టడం జరిగింది.